శ్రీకాకుళం జిల్లాలో విశాఖ ఏ కాలనీ సమీపంలో నిర్మితమైన శ్రీ నీలమణి దుర్గమ్మ దేవాలయంలో శనివారం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యాగశాల పూజలు, హోమాలు, కలశ స్థాపన వంటి శాస్త్రోక్త విధానాలతో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 7,000 మందికి పైగా భక్తులకు ప్రసాదమందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే దుర్గమ్మదేవి నేత్రాలను ప్రత్యేకంగా తమిళనాడు నుంచి తెప్పించామని తెలిపారు. అమ్మవారి శోభాయమాన రూపం భక్తులను ఆకట్టుకుంటోంది. జిల్లాలో ఎక్కడా లేనటువంటి వైభవంతో నిర్మించిన ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని నిర్వాహకులు కోరారు. అందరికీ నమస్కారం. నా ప్రక్కన ఉన్నందరూ నీలమణి దుర్గ ఆలయ కమిటీ సభ్యులు, కార్యదర్శులు, కోశాధికారి, ఉపాధ్యక్షులు అందరం కలిసి మోకముడగా మా తాలూకు ఈ గుడి తాలూకు ఆవిర్భావ విషయాలు మీతో చర్చించుతున్నాం. ఏప్రిల్ 23, 1925 సంవత్సరంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారు పునాది వేసిన తర్వాత మేము 90 మందితో కమిటీ ఏర్పాటు చేసుకొని మా కాలనీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము కలవడం జరిగింది. అందరూ ఎంత ఆదరణతో, అభిమానంతో, ఉత్సాహంతో, దైవం మీద భక్తితో ఈ అభివృద్ధి పనులకి, ఈ కట్టడానికి అయినటువంటి ఖర్చులన్నీ భరించడం జరిగింది. కొంతమంది బయట దాతలు కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఎక్కువ పర్సంటేజ్ మా కాలనీ వాసులు మేము సమకూర్చుకున్నాం. ఈ సందర్భంగా 311 రోజుల్లో ఈ ఆలయాన్ని నిర్మించి మళ్ళీ ఈ రోజుని మేము దీన్ని ప్రతిష్ఠ తలుచుకున్నాం, చేసాం. దానికి శాసనసభ్యులు గొండు శంకర్ గారు, మా కమిటీ సభ్యులు అందరం ఆధ్వర్యంలో సుమారు 8,000 మందికి అన్నప్రసాదం పెట్టాం. 15 మంది పంతులతో హోమాలు చేశాం. మా కోణంలో ఉండి ప్రతి ఒక్క సభ్యుడి హోమంలో పాల్గొన్నారు. మేము కమిటీలు వేసుకొని అన్ని కార్యక్రమాలు కమిటీ పెద్దలు అన్ని చేయడం జరిగింది. తప్పించిందో ఏ ఒక్క మనిషి అజమాయిషీ కానీ, ఏ ఒక్క మనిషితో పెత్తనం కానీ లేకుండా అందరూ మోకమ్మడిగా చర్చించుకొని ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు కలిసి చేయడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో ఈ కాలనీకి, ఈ అమ్మవారి గుడికి, ప్రక్కన విఘ్నేశ్వర గుడికి, అన్ని గుడులకి సమిష్టిగా మేము బాధ్యత తీసుకొని మా కమిటీ సభ్యులు అందరం కలిపి మోకమ్మడిగా ఇక్కడ దేవాలయం కోసం పూర్తిగా మా కాలాన్ని వెచ్చిస్తామని హృదయపూర్వక కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓ శ్రీ మైత్రేయ నమః. నా పేరు చలపతిరావు అండి. ఈ టెంపుల్కి ట్రెజరర్ అండి. మొదటి నుంచి శంకుస్థాపన నుంచి ఆలయం పూర్తయిన వరకు అన్ని రకాల ధన సహాయం, వస్తు సహాయం, మనిషి కష్ట సహాయం మొత్తం 311 రోజులు రాత్రి పగలు నిద్ర లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించి చాలా కష్టంతో ఈ కాలనీలోనున్న పెద్దలందరి సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించామండి. శ్రీ నీలమణి అమ్మవారు అండి. ఈవిడ పాతపట్నం అమ్మవారు అంటారు. ఈవిడికి నేత్రాలు టీడీ నేత్రాలు ఇచ్చారండి. కరకవలస వైకుంఠరావు గారు అని చెప్పి ఆయన ఆలయానికి 70,000 రూపాయలు విగ్రహం, తరువాత 3D కళ్ళకి ఆయన 1,08,000 రూపాయలు ఆయన ధన సహాయం చేశారండి. మెయిన్ విగ్రహం మేము చేశామండి, శిఖరం మేమే చేశామండి, పాదాలు మావేనండి. విఘ్నేశ్వరుడిని కోలాప్పారావు ఇచ్చారండి. 2 లక్షల అబౌవ్ శివాలయానికి సూర్యప్రకాశరావు కుటుంబ సభ్యులతో ఆ ఆలయం నిర్మించడం జరిగిందండి. నేటికి 311 రోజుల నిర్విరామం పనిచేసి ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా ఆలయాన్ని ఓపెనింగ్ తెచ్చి ఈరోజు దిగ్విజయంగా ఓపెనింగ్ 7-8 వేల జనాలతో ఓపెనింగ్ కార్యక్రమం పెట్టామండి. ఎక్కడ కూడా పిసరంత తేడా లేకుండా ఏ రకమైనటువంటి అభ్యంతరాలు కానీ, గొల్లు కానీ, గొడవలు లేకుండా చాలా చక్కగా నిర్వర్తించిన మా సేవ కమిటీ 90 మంది కమిటీ సభ్యులమండి. మేము ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో 90 మంది కమిటీ సభ్యులతో ఎక్కడా లేదండి. అలాంటిది మా దేవాలయానికి 90 మంది కమిటీ సభ్యులతో ఈ ఆలయాన్ని చాలా కష్టపడి అందరం శ్రమించి పనిచేశామండి. ఈ ఆలయం ఓం మైత్రేయ నమః. ఈ నీలమణి దేవాలయం యొక్క కళ్ళు విశిష్టత కోసం చెప్పండి. నీలమణి దొరక కళ్ళు అండి 3 జిల్లాల్లో ఎక్కడా లేదండి. రాజమండ్రిలో
ఆంజనేయ స్వామికే ఉన్నాయండి. అలాంటిది ఈ కళ్ళు ఏమిటంటే విశేషం, ఎంతమంది ఎటు నుంచి చూసినా అటు చూస్తాయండి. 3D కళ్ళు అంటారండి వీటికి. ఈ కళ్ళే పెద్ద విశేషం అండి. రెండోది, ఈ జిల్లాలో జనరల్గా లింగం అనేది ఒకటి ఉందండి. అది మరకత లింగం అనేది ఈ జిల్లాలో ఎక్కడ లేదండి. మా అమ్మవారి సమక్షంలో ప్రతిష్ఠించడం జరిగిందండి. ఆ సూర్యప్రకాశరావు గారి ఫ్యామిలీ తరఫున ఇది జరిగింది. వాళ్ళకి మన ధన్యవాదాలు.